నమస్కారం. ఆత్మధ్వని ఛానల్కు స్వాగతం. కేవలం 16 ఏళ్ల వయసులో అఖండ మొఘలు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఒక వీరుడి కథ మీకు తెలుసా? పులిగోళ్లతో శత్రువు గుండెలను చీల్చిన సాహసం, ఆగ్రా కోట నుండి మిఠాయి బుట్టల్లో తప్పించుకున్న చాణక్యం, భారతీయ నౌకాదళ పితామహుడిగా పిలువబడే ఆ మహావీరుడు ఎవరో కాదు, మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన జీవితం ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ఒక అద్భుత ప్రయాణం. ఈరోజు ఆ వీరగాథను వివరంగా తెలుసుకుందాం. 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలో శివనేరి కోటలో శివాజీ గారు జన్మించారు. తండ్రి షాజీ భోస్లే, తల్లి జీజాబాయి. శివాజీకి చిన్నతనం నుండి రామాయణ మహాభారత గాథలను వినిపిస్తూ ఆయనలో ధర్మం, దేశభక్తి మరియు స్వాతంత్ర కాంక్షను నింపారు. ఆయన గురువు దాదోజీ కండోదేవ్ శివాజీకి యుద్ధ విద్యలు, రాజనీతిని నేర్పించారు. కేవలం 16 సంవత్సరాల వయసులోనే శివాజీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1645లో తొరానా కోటను జయించడం ఆయన మొదటి సైనిక విజయం. ఆ తర్వాత క్రమక్రమంగా సింహగఢ్, ప్రతాప్గఢ్, పురందర్ వంటి బలమైన కోటలను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. పులిగోరు సాహసం శివాజీని అంతం చేయడానికి బీజాపూర్ సుల్తాన్ భయంకరమైన అఫ్జల్ ఖాన్ను పంపాడు. 1659లో ప్రతాప్గఢ్ వద్ద వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. అఫ్జల్ ఖాన్ కుట్రతో శివాజీని చంపబోగా శివాజీ తన వద్ద ఉన్న వాగ్నక్ అంటే పులిగోరుతో అఫ్జల్ ఖాన్ను చీల్చి చంపారు. ఈ విజయం శివాజీ కీర్తిని దశ దిశలుగా వ్యాపింపజేసింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ శివాజీని బందీగా చేయాలని ఆగ్రా పిలిపించాడు. అక్కడ అవమానం ఎదురవడంతో శివాజీ తెలివిగా మిఠాయి బుట్టల్లో దాక్కొని ఔరంగజేబ్ కళ్ళు కప్పి తప్పించుకున్నాడు. ఇది మొఘల్ సామ్రాజ్యానికి ఒక పెద్ద అవమానంగా నిలిచింది. 1674 జూన్ 6న రాయ్గఢ్ కోటలో శివాజీకి ఘనంగా పట్టాభిషేకం జరిగింది. అప్పటి నుండి ఆయన ఛత్రపతి అయ్యారు. ఆయన పాలనలో 8 మంది మంత్రులతో కూడిన అష్టప్రధాన వ్యవస్థ ఉండేది. ప్రజల సంక్షేమం కోసం ఆయన రైత్వారీ శిస్తు వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇక్కడ రైతులు నేరుగా ప్రభుత్వానికే పన్ను చెల్లించేవారు. సముద్రం మీద అధికారం ఉంటేనే దేశం సురక్షితమని భావించిన శివాజీ పశ్చిమ తీరంలో బలమైన నౌకాదళాన్ని నిర్మించాడు. అందుకే ఆయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అంటారు. ఆయన సైన్యంలో కఠినమైన క్రమశిక్షణ ఉండేది. యుద్ధంలో స్త్రీలను గౌరవించాలని, ప్రజలను హింసించకూడదని ఆయన కఠిన ఆదేశాలు ఇచ్చేవారు. సుమారు 27 ఏళ్ల పాటు నిరంతర యుద్ధాలు చేసి హిందూ ధర్మాన్ని ఆదర్శంగా నిలిచిన శివాజీ మహారాజ్ 1680 ఏప్రిల్ 3న రాయ్గఢ్ కోటలో మరణించారు. ఆయన మరణించిన ఆయన ధైర్యం మరియు ఆశలు నేటికి కోట్లాది మందిని స్ఫూర్తినిస్తున్నాయి. చూశారు కదా, శివాజీ మహారాజ్ జీవితం ఒక స్ఫూర్తిదాయక చరిత్ర. ఈరోజు మీకొక ప్రశ్న: శివాజీ మహారాజ్ తన దగ్గరి మిత్రుడు తానాజీ వీరమరణం పొందినప్పుడు ఏ కోటను గెలుచుకొని కోట వచ్చింది కానీ సింహాసనం పోయింది అని అన్నారు? ఆప్షన్ ఏ తొరానా కోట, ఆప్షన్ బి సింహగఢ్ కోట. సమాధానం తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో గొప్ప చారిత్రక విషయాల కోసం ఆత్మధ్వనిని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై శివాజీ మహారాజ్.